ఇప్పుడు కన్వర్షన్ ఆఫ్ 1 రాడిక్స్ టు అనదర్ రాడిక్స్. మనకి చాలా నెంబర్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటంటే కన్వర్షన్ ఆఫ్ 1 రాడిక్స్ టు అనదర్ రాడిక్స్. యాక్చువల్గా మనకి చాలా నెంబర్ సిస్టమ్స్ ఉన్నాయి, కానీ ఫెమిలియర్గా ఉన్న నెంబర్ సిస్టమ్స్ ఏంటంటే డెసిమల్ అనేది ఒక ఫెమిలియర్ నెంబర్ సిస్టమ్, అలాగే ఆక్టల్ అనేది ఒక ఫెమిలియర్ నెంబర్ సిస్టమ్, అలాగే బైనరీ అనేది ఒక నెంబర్ సిస్టమ్, హెక్సాడెసిమల్ అనేది ఒక నెంబర్ సిస్టమ్. ఈ 4 చాలా ఫేమస్ మనకి. ఇది అవసరం కూడా. డెసిమల్ అంటే మన రెగ్యులర్ లైఫ్లో ప్రతిదీ చిన్న విషయానికి వాడేది డెసిమల్ నెంబర్ సిస్టమ్. కంప్యూటర్స్లో వాడేది బైనరీ. అండ్ హెక్సాడెసిమల్ కూడా కొంచెం ఇంటర్లింక్గా ఉంటుంది కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్స్కి. ఆక్టల్ మనం యూజ్ చేయం, ఓకే, ఎక్కువ యూజ్ చేయం, బట్ ఇట్ ఈస్ ఆల్సో యూజ్ఫుల్ అనమాట. సో డెసిమల్ నెంబర్ సిస్టమ్ని మనం ఇంకా ఎన్ని రకాలుగా మార్చచ్చు అంటే ఆక్టల్ కింద మార్చచ్చు, బైనరీ కింద మార్చచ్చు, హెక్సాడెసిమల్ కింద మార్చచ్చు కదా. అలాగే ఈ ఆక్టల్ని కూడా డెసిమల్ కింద మార్చచ్చు, బైనరీ కింద మార్చచ్చు, అలాగే హెక్సాడెసిమల్ కింద మార్చచ్చు. అలాగే బైనరీని డెసిమల్ కింద మార్చచ్చు, బైనరీ ఆక్టల్ కింద మార్చచ్చు, బైనరీని హెక్సాడెసిమల్ కింద మార్చచ్చు. అలాగే హెక్సాడెసిమల్ తీసుకుంటే డెసిమల్ కింద మార్చచ్చు, ఆక్టల్ కింద మార్చచ్చు, బైనరీ కింద మార్చచ్చు. ఇలా మొత్తం ఒక నెంబర్ సిస్టమ్ తీసుకుంటే మిగతా 3 రకాల నెంబర్ సిస్టమ్స్కి కూడా మనం మార్చచ్చు. అయితే నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఒక నెంబర్ సిస్టమ్ని ఇంకో నెంబర్ సిస్టమ్కి మార్చడానికి చెప్తాను అనమాట. దాంట్లో భాగంగా డెసిమల్ నెంబర్ తీసుకుని డెసిమల్ టు రాడిక్స్ ఆర్ సిస్టమ్ కన్వర్షన్ అంటే ఒక నెంబర్ తీసుకుంటే డెసిమల్ నెంబరు దాన్ని ఏ నెంబర్ సిస్టమ్కైనా ఎలా మార్చచ్చు అనేది చూద్దాం. అంటే డెసిమల్ అంటే 10 కదా, 10 నుంచి జనరల్గా ఇప్పుడు బైనరీ అంటే 2కి మార్చచ్చు, అలాగే 10 నుంచి 8కి మార్చచ్చు, 10 నుంచి 16కి మార్చచ్చు. ఇదే మనం 3 రకాలుగా మార్చచ్చు అనుకున్నాం. ఇవి 3 కాదు, 10 నుంచి 3కి మార్చచ్చు, 10 నుంచి 4కి మార్చచ్చు, 10 నుంచి 6కి మార్చచ్చు, 10 నుంచి 12కి మార్చచ్చు. ఇలా ఏ నెంబర్కైనా మార్చచ్చు. అందుకని ఇక్కడ డెసిమల్ టు రాడిక్స్ ఆర్ సిస్టమ్ కన్వర్షన్ ఉందన్నమాట. సో దాంట్లో భాగంగానే ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. కన్వర్ట్ 724.63 బేస్ 10 into a number system whose base b is 4, 6 and 12. ఓకే, సో బేస్ 4 అయి ఉండొచ్చు, 6 అయి ఉండొచ్చు, 12 అయి ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడ యాక్చువల్గా డెసిమల్ నెంబర్ని ఇచ్చాను. డెసిమల్ నెంబర్ నుంచి 4 బేస్కి, డెసిమల్ నెంబర్ నుంచి బేస్ 6కి, డెసిమల్ నెంబర్ నుంచి బేస్ 12కు మార్చమంటున్నాను. దీంట్లో ఫస్ట్ ఫాలో అవ్వాల్సిన స్టెప్ ఏంటంటే స్టెప్ 1, 724.63 బేస్ 10ని మనం సమ్ నెంబర్ బేస్ 4 కింద మార్చాలి. ఈ సమ్ నెంబర్ ఎంత అనేది క్వశ్చన్ కదా. సో ఇప్పుడు 724ని నేను దేని కింద మార్చాలనుకున్నా, 4 కింద మార్చాలనుకున్నా. 4తో డివైడ్ చేయండి. 4 1 జా 4, 3 2, 4 8 జా 32, 4 1 జా 4. సో రిమైండర్ ఇస్ 0. మళ్ళీ 4తో 4 4 జా 16, 2 1, 4 5 జా 20, రిమైండర్ 1, 4 మళ్ళీ 4 1, 11 into 4 44, రిమైండర్ 1, మళ్ళీ 4 2 జా 8, రిమైండర్ 3. ఓకే, ఇప్పుడు 4ని మళ్ళీ డివైడ్ చేస్తే 4 zeros 4, 4 into 0 0, సో రిమైండర్ 2 until you get కోషియంట్ వచ్చే వరకు కూడా ఇలాగే చేయాలి. రిపీట్ ఇట్. సో కోషియంట్ కనుక 0 వచ్చే వరకు కూడా ఈ డివిజన్ అనేది రిపీట్ చేస్తూ ఉండాలి. ఇది స్టెప్ 1. ఓకే, ఇది స్టెప్ 1. అంటిల్ యూ గెట్ ద కోషియంట్ ఇస్ 0, రిపీటెడ్ ద సేమ్ డివిజన్ ప్రాసెస్. ఒకవేళ ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత, ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మనకి ఇక్కడి నుంచి ఇలాగా అప్వర్డ్ డైరెక్షన్లో నెంబర్ రాసుకోవాలి. ఆ నెంబర్ రాసుకుంటే ఎంత వస్తుందంటే 724కి బేస్ ఆఫ్ 10కి ఎంత వస్తుంది అని అంటే 2 3
110 బేస్ ఆఫ్ 4 అనమాట. సో 724 బేస్ 10కి ఈక్వలెంట్ బేస్ 4తో ఉన్న వాల్యూ ఎంత అంటే 23110 అనమాట. ఓకే, ఇది ఇంటిజర్ పార్ట్, స్టెప్ 1 ఇంటిజర్ పార్ట్. అలాగే ఫ్రాక్షనల్ పార్ట్ చూద్దాం. ఫ్రాక్షనల్ పాయింట్ ఎంత అంటే 0.63 బేస్ ఆఫ్ 10 ఈక్వల్స్ టు బేస్ ఆఫ్ 4 ఎంత, ఇది క్వశ్చన్. సో 0.63ని ఇంటూ 4తో మల్టిప్లై చేయండి. ఆన్సర్ ఎంత వస్తుందంటే 2.52 వస్తుంది. అలాగే ఇప్పుడు ఇక్కడ ఇంటిజర్ పార్ట్ 2 కదా, ఫ్రాక్షనల్ పార్ట్ 0.52 కదా, 0.52ని మళ్ళీ తీసుకోండి. 0.52 ఇంటూ 4 మళ్ళీ 2.08 వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 0.08ని తీసుకోండి. 0.08 ఇంటూ 4 0.32 వచ్చింది. సో ఇక్కడ ఇంటిజర్ పార్ట్ 0 రావడం వచ్చే వరకు చేయండి. అర్థమైందా? ఇలా చేసిన తర్వాత ఈ వాల్యూస్లో ఇంటిజర్ పార్ట్ని అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే వచ్చిన వాల్యూ ఎంత అంటే 0. సో ఈ పార్ట్ని అబ్జర్వ్ చేసిన తర్వాత మీరు యారో మార్క్ ఇంతకుముందు కింద నుంచి పైకి పెట్టారు, అప్వార్డ్కి పెట్టారు, ఇప్పుడు డౌన్వార్డ్కి పెట్టాలి. అంటే యారో మార్క్ ఇటువైపుకి వస్తుంది ఇంటిజర్ పార్ట్కి. అప్పుడు 220 అని వస్తుంది. అంటే 0.220 బేస్ ఆఫ్ 4 అనమాట. ఓకే, సో ఈ కొంతమందికి డౌట్ రావచ్చు, ఈ డివిజన్ ప్రాసెస్, ఈ మల్టిప్లికేషన్ ప్రాసెస్ ఎంతవరకు చేయొచ్చు అని. మల్టిప్లికేషన్ ప్రాసెస్ ఇక్కడ 0 వచ్చే వరకు చేయొచ్చు, లేదా సమ్ రిపీటెడ్ స్టెప్స్ నీడెడ్ టు గెట్ అప్రాక్సిమేట్ వాల్యూ ఆర్ క్లోజ్ వాల్యూ. ఓకే, సో ఇది. సో ఫైనల్గా ఆన్సర్ ఏంటనంటే 2310.220 ఇది ఆన్సర్. ఓకే, 2310.220 బేస్ ఆఫ్ 4 ఇది ఆన్సర్. ఇదే ప్రాసెస్లో మిగతా కూడా చేయొచ్చు. స్టెప్ 1 ఏంటి, ఇంటిజర్ పార్ట్కి ఏం చేయాలి, బేస్ ఏదైతే ఉందో దాన్ని డివిజన్ చేయాలి అంటిల్ యూ గెట్ ద కోఎఫిషియంట్ 0 అయిపోయింది. ఆ తర్వాత సెకండ్ పార్ట్ ఫ్రాక్షనల్ పార్ట్ తీసుకుంటాం. ఫ్రాక్షనల్ పార్ట్లో మల్టిప్లై చేయాలి 0.63 ఇంటూ 4 అలాగే 0 వచ్చే వరకు చేయాలి. ఓకే, సేమ్ రిపీట్ ద స్టెప్స్ నీడెడ్ టు గెట్ ద అప్రాక్సిమేట్ వాల్యూ ఆర్ క్లోజ్ వాల్యూ ఆర్ ఇంటిజర్ గెట్ 0.